హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నా చిట్టి తల్లి మాత్రం ఈ రోజంతా ఎంత సతాయిచ్చిందో చూడండి. మార్నింగ్ లేచింది ఇంకా తను ఎప్పుడు మార్నింగ్ లేచినా మమ్మల్ని అస్సలు వర్క్ చేసుకునేది, ఎప్పుడు దాంతో ఆడాలి అని అంటుంటుంది. కానీ ఈరోజు మాత్రం దాన్ని ఆడిపించడానికి మాకు అంత టైం లేకుండే. వాళ్ళ తాతయ్య కూడా ఊరికి వెళ్ళినాడు. ఇంకా చూడండి, ఇంకా మా అత్తయ్యని ఎంతగానో సతాయిస్తుందో. కిచెన్లో పొటాటోస్ చెక్కు తీద్దామంటే అస్సలు తీయనియట్లేదు. ఇంకా బయటకు వచ్చి ఇద్దరు కూర్చొని ఎంత చక్కగా చెక్కు తీస్తున్నారు చూడండి. లేదు నేను తీస్తానని చెప్పి ఒక్కటే సతాయిస్తుంది. ఇంకా దానికి ఇస్తే మాత్రం ఎట్లా తీస్తుందో చూడు, రావట్లేదని చెప్పి మళ్ళీ మా అత్తయ్య చేతికి ఇచ్చేసింది. ఇద్దరు కలిసి ఇంకా మంచిగా బయట కూర్చొని అటు ఇటు చూసుకుంటూ పొటాటోస్ మాత్రం కట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇంకా అవి అవ్వట్లేదు అస్సలు. ఇంకా మా పొట్టిది ఇంకా దాన్ని చూసుకుంటూ ఎట్లా తీస్తున్నారు ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇంకా మార్నింగ్ లేచిందంటే ఇదే బాధ, మాకు అస్సలు వినదు. ఏ చెప్పినా అస్సలు వినదు. ఇంకా దాన్ని ఎత్తుకోమని అడుగుతుంది. ఇంకా ఆ నుంచి అయితే అయిపోయింది. పొటాటోస్ తీసేసినాం. కర్రీ కూడా మా అత్తయ్య ప్రిపేర్ చేస్తుంది. ఇంకా అంతలోనే ఇంకా పూజ కూడా స్టార్ట్ చేద్దామని పూజ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా పూజ కాడికి వచ్చేసింది. ఏ పని చేసినా కూడా ఆ పని దగ్గర రావడం మా పొట్టిదానికి అయితే చాలా అలవాటు. ఇంకా జేజ అంటే మరీ ఎక్కువ. ఇంకా జేజ అనుకుంటూ మరీ దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకోవడం అంటే తనకు మస్తు ఇష్టము. టీవీ ఆన్ చేసినాం. టీవీ దగ్గర ఉండి టీవీ బొమ్మలు చూడవే అంటే నేను బొమ్మలు చూడ అంటుంది. ఇంకా మా అత్తయ్య బుజ్జగించి పూజ చేసుకోనియట్లేదు. అయితే ఆ పూజ చేసుకోనియట్లేదు కాబట్టి ఇంకా బుక్స్ ఇస్తేనన్నా రాసుకుంటుందేమో అని బుక్స్ పెన్ అయితే ఇచ్చినాము. అస్సలు రాసుకోదంట. నేను కూడా దేవుడి దగ్గరకు వచ్చి పూజ చేస్తా అని ఒకటే సతాయిస్తుంది. ఇంకెట్టగేలకైతే అటు ఇటు ట్రై చేసి బుక్ పెన్ అయితే ఇచ్చినాం. ఎంత బాగా రాస్తుందో చూడండి నా చిట్టి తల్లి అయితే. పెన్నుని ఎంత ముద్దుగా పట్టుకుంటుంది చూడండి. అసలు ఆ పెన్నుని మనం ఎట్లా పట్టుకుంటామో తను కూడా అట్లే పట్టుకుంటుంది. పట్టుకొని బుక్ మీద రాస్తుంది. ఇంకా మా అత్తయ్య అటు జరగనియట్లేదు. ఇంకా మా అత్తయ్య కూడా పూజ ఏమొద్దు తర్వాత చేసుకుందాం అన్నట్టుగా కూర్చుంది. దాన్ని కూర్చొని ఇద్దరు కలిసి రాయడం స్టార్ట్ చేసినారు చూడండి. నాకు రాయరాదే నువ్వే నేర్పియ్యను మా అత్తయ్య అంటుంటే రాయి నాని నీకు వస్తుంది అన్నట్టుగా దానికి మా అత్తయ్యకి పెన్నిచ్చి మరీ రాపిస్తుంది చూడండి. ఎంత ఇద్దరు కలిసి ఎంత చక్కగా మంచిగా రాస్తున్నారో చూడండి ఏబీసీలు. మా పుట్టిదానికి బుక్కులు కూడా చాలా ఇష్టం అండి. ఇక అక్కడ నుంచి చూడండి ఇంకా బయట అస్సలు వినట్లేదు. ఇంకా బయటకు వచ్చినాము. బయటకు వచ్చి బయట అంతా చూపిస్తున్నాము. ఆ బయట అంతా చూపిస్తుంటే ఎవరెవరినో పిలుస్తుంది. అక్కడ పోయిన వాళ్ళందరినీ తాత లేదంటే బుడ్డి ఏదేదో అనుకుంటే అందరినీ పిలుస్తుంది. అస్సలు వినట్లేదు మేము చెప్పిన మాట. మీ పిల్లలు కూడా ఇలానే సతాయిస్తారు కదా, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా చూడండి, ఇంకా అస్సలు సిసలైన టాస్క్ మా ఇంట్లో ఇదే నాకు మెయిన్ టాస్క్ అండి. దానికి తినబెట్టడం అంటే నాకు చాలా కష్టం. ఏంటంటే అస్సలు తినదు. 1-2 అవర్స్ పడుతుంది. ఆ నోట్లో ముద్ద పెట్టుకుంటుంది. ఇంకా అటు ఇటు తిరుగుతుంది. లేదంటే నచ్చకపోతే ఉమ్మేస్తుంది. ఇంకా మా కష్టాలు చూడండి అసలు తినడం. మీరు కూడా ఇట్లనే కష్టపడతారు కదా. మీ పిల్లలు ఎవరైతే మంచిగా తినే పిల్లలు ఉన్నారో, ఎంత కూడా అల్లరి చేయకుండా సతాయించకుండా ఎవరైతే తింటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు మా చిట్టి తల్లి మాత్రం తినదు. ఎప్పటి నుండైనా నాకు ఇదే గోల. ఎంతగానో ఆడిపించుకుంటూ బయట తిరిగిపించుకుంటూ తినిపించినా అస్సలు తినదు. అందుకే చెప్తున్నాను, నా మెయిన్ కష్టం అంటే నాకు ఆడిపించడం కంటే ఫస్ట్ నా చిట్టి తల్లికి అన్నం తినబెట్టడమే నాకు చాలా కష్టమైన వర్క్. ఇంకా ఆల్మోస్ట్ అందరికి ఇదే కావచ్చు. ఎవరైనా ఇట్లాంటి కష్టం లేని వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి, మర్చిపోకండి అస్సలు. ఇంకా అక్కడ నుంచి బట్టలు ఆరేద్దామని పైకి వెళ్దామని అనుకుంటే ఇంకా నన్ను పట్టుకొని ఇడవట్లేదు అస్సలు. బట్టలు ఆరేనిదంట. నేను కూడా వస్తానని చెప్పులు బయట తీసుకుంది. ఇంకా చెప్పులు వేసుకోవడానికి ఎంత కష్టాలు పడ్డదో చూడండి. ఇంకా ఈ చిన్ని వీడియో అయిపోయిందండి ఇంతటితో. బాయ్.